హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో పల్లీలు మరియు పుదీనాతో అయితే చేసిన పచ్చడి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. చపాతీ, రైస్, ముద్ద, దోశలోనికి దేనిలోకైనా కూడా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలను అయితే వేయించుకోవాలి. పల్లీలను వేయించేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపల నుంచి అయితే బాగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే పైన మాత్రం కలర్ చేంజ్ అయిపోయి లోపలైతే పచ్చిగానే ఉంటాయి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 15 అయితే పచ్చిమిర్చిలను అయితే తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడైతే పుదీనా ఆకులను అయితే శుభ్రంగా కడిగి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమోటాను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని 10 నుంచి 15 అయితే వెల్లుల్లిని కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. టమోటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడు ఉప్పు కూడా వేసుకొని అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చివరగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని అయితే మరి నున్నగా లేకుండా కొంచెం బరకగా ఉండే విధంగా అయితే మనం ఈ పచ్చడిని అయితే రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో మరొక స్పూన్ నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులను అయితే వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చీలు కూడా ఈ విధంగా 2గా కట్ చేసుకొని వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బలు అయితే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని మనం పచ్చడిలోకి అయితే వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.